హలో అందరికీ, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ముందుకు వచ్చేసా. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలియక మా అమ్మకి చాలా ప్రయోగాలు చేయడానికి, అంటే పప్పలు వేయడానికి ప్రయోగాలు చేయడానికి నిశ్చయించుకున్నాను అనమాట. సో అందులో ఇదొకటి. ఏంటి అంటే మా అమ్మ ఏదో అనుకునింది, ఇంకేదో అయిపోయింది. సరే అదంతా వదిలేసేయండి, నెక్స్ట్ వీడియోలో అదైతే కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికైతే నేను ఏం చేస్తున్నా, పిండి కలుపుతున్నా పాలతోని. గోధుమ పిండి ఒక హాఫ్ కిలో తీసుకున్నాము. అది పిండి కలిపేసి ఎంచక్కా మంచిగా ఎలా మిక్స్ చేయాలంటే మీకు బాగా తెలుసు కదా, పులిహోర ఎలా కలుపుతారు, సేమ్ అదే మోతాదులో పిండి కూడా కలపాలన్నమాట. కొంచెం అంత పసుపు ఎందుకు వేస్తారు నిజంగా? నాకు అలా వచ్చేసింది అబ్బా, సారీ ఏమనుకోవద్దు. నేను ఇంకేం ఎడిట్ చేయలేను ఇందులో, ఇంకా నాకు ఓపిక లేదు. ఇంకోటి పాలు, ఉప్పు కొంచెం అంత వేస్తే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నాకు తెలిసినంత వరకు నేను వేయలేదు అనుకుంటా, మర్చిపోయినట్టున్నా. మీరైతే వేసుకోండి, నేనైతే వేయలేదు. ఇట్లా పిసికి దాన్ని నలిపి సంపి ఎవరి మీదైనా కోపం ఉంటే దాని మీద చూపించండి, పర్వాలేదు. సో అలా చేసి రెస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా రెస్ట్ తీసుకోమని చెప్పి దానికి చెప్పండి. అది రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ అయిందా లేదో చూసుకోండి. ఎందుకంటే రెస్ట్ తీసుకునే వాళ్ళు కొంచెం ఫేస్ అంతా గ్లోయింగ్ ఎలా కనిపిస్తారో అది కూడా అలాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. సో అట్లా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఏం చేయాలి, చపాతీలు ఒత్తుకోవాలి. కొంచెం చపాతీలు ఒత్తుకున్న తర్వాత బాగానే ఉందా అని చూసుకున్నా, లేకుండా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. అట్లుంటుంది మరి మనతోని, మా అమ్మతోని. మరీ ఏం చేసిందిరా అంటే నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో అయితే ఇంతవరకు ఉంటా, మరి బాయ్.